హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SVS4. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చిట్టి గాజులతో అమ్మవారికి మాల ఎలా తయారు చేయాలో క్లియర్గా చూపిస్తున్నా. బ్యాంగిల్స్ సింగిల్ కలర్ అయినా పర్వాలేదు. నేనైతే 3 కలర్స్ తీసుకున్నాను చిట్టి గాజులు. ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా. బయట స్టోర్స్లో కూడా తీసుకోవచ్చు, కానీ నాకైతే ఎక్కువ చెప్పారు ఇక్కడ. నేను మీషోలో తీసుకున్నా. ఎవరికైనా కావాలంటే లింక్ నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఏ కలర్ అయినా ఒక కలర్ సింగిల్ బ్యాంగిల్ తీసుకొని మనం టైట్గా ఒక 2 ముళ్ళు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాంగిల్ దాని లోపలికి ఎక్కించుకొని బ్యాంగిల్ లోపల నుంచి మళ్ళీ ఒక చుట్టుకోవాలి. నేను థ్రెడ్ ఎక్కువ తీసుకున్నాను, అంటే నాకు కొంచెం ఎక్కువ పడిద్దని నేను ఒకసారి థ్రెడ్ ఎక్కువ తీసుకున్నాను. ఒకసారి తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కట్ చేసి ముళ్ళు వేసుకోవడానికి అవ్వదు. ఇందులో 2-3 మెథడ్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. నేనైతే నార్మల్గా లోపల నుంచి చుట్టి తీసుకున్న బ్యాంగిల్స్. ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అన్నీ, అంటే నేను మీషోలో తీసుకున్నాను కాబట్టి బ్యాంగిల్స్ అన్నీ ఒకటే సైజులో రాలేదు, క్వాలిటీ కూడా అంత మంచిగా రాలేదు. కానీ బయట స్టోర్స్లో చాలా ఎక్కువ చెప్పారు, బయట కూడా అంత మంచిగా అనిపించలేదు. నేను మీషోలో తీసుకున్నా, అవి కూడా బ్యాంగిల్స్ ఒక్కో సైజులో వచ్చాయి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక బ్యాంగిల్కి ముళ్ళు వేసుకొని ఒక 2 ముళ్ళు, తర్వాత నుంచి మొత్తం ఒక 2 చుట్లు చుట్టాలి. బ్యాంగిల్ లోపలికి ఎక్కించుకొని తర్వాత మళ్ళీ ఒక రౌండ్ చుట్టి తీసుకోవాలి బ్యాంగిల్ లోపల నుంచి. అట్లా బ్యాంగిల్ నేను 3 కలర్స్ తీసుకున్నాను కాబట్టి 3 కలర్స్ లైన్గా తీసుకున్నా. అలాగా 3 కలర్స్ కింద మొత్తం 3 కలర్స్ యూజ్ చేసి ఒక మాల కింద చేశాను. నా దగ్గర ఉన్న అమ్మవారి పటం ఎంత ఉందో అంత సైజు మాల చేశాను. అంటే మనకి ఎంత లెంత్ కావాలో ఫస్టే తీసుకోవాలి. థ్రెడ్ అనేది మధ్యలో చుట్టి అల్లుకోవడానికి కొంచెం ఇబ్బంది అయ్యిద్ది, అందుకే నేను ఒకసారి తీసేసుకున్నాను థ్రెడ్. దానివల్ల వీడియోలో అంత క్లియర్గా కనిపించలేదు, క్లమ్జీగా ఉందనుకుంటున్నా. కానీ క్లియర్గానే కొంచెం అర్థమవుతుంది. ట్రై చేయగలుగుతారు ఎవరైనా. షార్ట్ వీడియోలో పెడదామంటే మరీ అంత ఫాస్ట్గా పెట్టినా కొంచెం అర్థం కాదని నేను లాంగ్ వీడియోలో తీసి పెడుతున్నా. అంత మంచిగా రాకపోవచ్చు, ఎందుకంటే నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. బాగానే వచ్చింది, అంటే స్టార్టింగ్లో కొంచెం క్లమ్జీగా అయ్యింది, కానీ తర్వాత నుంచి నేను కింద పెట్టి గాజులన్నీ అడ్జస్ట్ చేసుకొని చేశాను. వచ్చింది మాల. లాస్ట్లో లుక్ అంతా బాగుంది, చాలా మంచిగా వచ్చింది. ఇట్లా నేను కింద పెట్టి ఇంకా బ్యాంగిల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కిందకి పెట్టుకొని చూసుకుంటూ పెట్టాను. స్టార్టింగ్ కొంచెం ఇదిగా వచ్చింది, కానీ తర్వాత నుంచి నేను బ్యాంగిల్స్ అనేవి చూసుకొని, అంటే మరి పెద్దవి చిన్నవి కలిపి పెట్టుకుంటే కొంచెం అటు ఇటు అవుతుంది బ్యాంగిల్స్ అనేవి. మాల అనేది అంత పర్ఫెక్ట్గా రాదు, చూసి బ్యాంగిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. చూసారు కదా, అక్కడ కనిపిస్తున్నాయి. కొంచెం పెద్దవి అయిపోవడం వల్ల ఏమైందంటే మాల కొంచెం లూజ్గా లాగినప్పుడు బ్యాంగిల్స్ అనేవి తిరిగి అటుపక్కకి వెళ్ళిపోతున్నాయి. ఒకటి చూసుకొని బ్యాంగిల్స్ మాత్రం ఏ సైజు కొన్ని, అంటే మరీ ఒకటే అలా ఉండాలని చెప్పట్లేదు, కానీ కొంచెం దగ్గర ఒకే సైజులో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క బ్యాంగిల్ ఒక్కో సైజులో ఇచ్చారు. ఎల్లో కలర్ ఏమో బాగా పెద్దవి ఇచ్చారు, గ్రీన్ కలర్ ఏమో చిన్నవి వచ్చాయి. దానివల్ల చైన్ కొంచెం మాల అనేది కొంచెం అంత ఇదిగా రాలేదు స్టార్టింగ్లో. తర్వాత నుంచి చూసుకొని పెట్టాను. ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం గాజులన్నీ సైజు పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని చేయండి. ఏమైనా మోడల్స్ ట్రై చేయాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. అమ్మవారికి మాల అల్లడం ఎక్కడైనా అర్థం కాకపోయినా చెప్పండి, నేను క్లియర్గా ఇంకొక షార్ట్ వీడియోలో స్లోగా పెడతాను, ఒక 1 మినిట్ షార్ట్లో. ఇంకా మీషోలో కానీ ఏమైనా ప్రోడక్ట్స్ రివ్యూ చేయాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఆ ప్రోడక్ట్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియోలో కనిపిస్తుంది కదా, అలా చుట్టుకోవాలి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బ్యాంగిల్స్ అన్నీ అలానే చుట్టుకోవాలి. కొంచెం తిరిగినట్టుగా కనిపించింది, కానీ అది అడ్జస్ట్ అయిపోయిద్ది మనం ఎలా చుట్టినానా లాస్ట్కి వచ్చినప్పటికి. బ్యాంగిల్స్ తర్వాత నుంచి నేను అలా కింద పెట్టి ఒకదాని తర్వాత ఎక్కించుకొని మెల్లగా చుట్టాను. కింద నుంచి చుడితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఎవరైనా ట్రై చేయండి అమ్మవారికి. బ్యాంగిల్స్ లింక్ కావాలంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను. సింగిల్ కలర్స్ కూడా ఉంటాయి బ్యాంగిల్స్, చూసి తీసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఎలా ఉందో మాల్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి, అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ముందుకి మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయి, మంచి DIYs కూడా ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.